ఎస్ మనం చూస్తున్నాం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గరలో పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, చందుపట్ల సునీల్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఎలా ఉంది అసలు వీళ్ళ పార్టీ బస్సు యాత్ర చేస్తున్నారు, ప్రజా సంకల్ప యాత్ర ఎలా ఉండబోతుంది, మరి రామగుండం నియోజకవర్గానికి చేరుకోబోతుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు చెప్పారు. మరి ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. చెప్పండి అన్న, అసలు మీరు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఇది విజయ సంకల్ప యాత్ర. ఎందుకంటే ఈ విజయానికి సంకల్పం తెచ్చే విధంగా, ఎందుకంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్కరి నోట మాట నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి కావాలి, మన భారతదేశం ఏ 10 సంవత్సరాలు అయితే అభివృద్ధి చెందిందో ఇంకా రెట్టింపుగా ముందుకు పోవాలనే విధంగా ఇవాళ ప్రజలందరూ కూడా మన ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీకి ఓటేయాలి, గెలిపియాలి అనే విధంగా చాలా మంది ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ సంకల్ప యాత్ర ఏదైతే 20 తారీఖులు మొదలైందో ఇది 5 యాత్రలు ఒకటేసారి మొదలైనవి. సో ఇక్కడ మా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 క్లస్టర్లకు సంబంధించిన యాత్ర ఇవాళ రామగుండంకి రాబోతుంది. ఇక్కడ రామగుండంలో కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున టర్నింగ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ వైపుకెళ్ళి. ఈ యాత్ర సందర్భంగానే, ఎందుకంటే ఈ యాత్రతోని ఒక కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. రామగుండంలో, మంత్రిలో, పెద్దపల్లి ఒక కదలిక స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి మేము గణనీయంగా ఓటు బ్యాంక్ అనేది మనం చూస్తాం. ఈ యాత్ర తర్వాత ఏదైతున్నదో మరి మా కార్యకర్తల ఉత్సాహం, మా కార్యకర్తల కష్టం ఖచ్చితంగా గెలుపు దశగా తీసుకుపోతాను మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఎవరైనా పార్లమెంటరీ అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఏమైనా ఇప్పుడు ఇంకెక్కడ లేదు. యాక్చువల్లీ ఇవాళనే పార్లమెంట్ బోర్డు మీటింగ్ కూర్చుంటుంది. సో ప్రక్రియ అనేది ఇవాళకి స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది మా పెద్దపల్లి పార్లమెంట్కి దాదాపు ఒక 200 మంది అభ్యర్థులు సముఖంగా వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా మంది ఉన్నారు. సో ఖచ్చితంగా పార్టీ అధినాయకం అన్ని కోణాలు ఆలోచించి ఆ నిర్ణయం తొందరలోనే చేస్తానే పూర్తి విశ్వాసం ఉన్నది. మీరేమనుకుంటారు? అంటే యువ నాయకులకు అవకాశాలు ఇస్తుంది అనుకుంటున్నారా, లేదంటే పార్టీకి సేవలు చేసిన వారికి ఇస్తారా, లేదంటే ఇతరత్ర పార్టీ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చే అవకాశం? పార్టీ నిర్ణయం ఎట్లుంటుంది అంటే గెలుపు దశగా ఉంటుంది. పెద్దపల్లి పార్లమెంట్లో గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన పార్లమెంట్ సాక్షినే చెప్పిండు, భారతీయ జనతా పార్టీ ఈసారి 370 సీట్లు దాటుతుంది, మా ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్లు దాటుతుంది అనే ఒక లక్ష్యంగా మా అందరికి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా, గెలిపే ప్రధానంగా అభ్యర్థుల ఎన్నిక కూడా ఉంటుంది అనేది ఉంటుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో. అది ఎవరైనా కానీ మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ జెండాని కానీ లేకపోతే పార్టీని కానీ ముందుకు తీసుకుపోవడానికి, ఇక్కడ గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అధినాయకత్వం ఎవరి పేరు చెప్పినా కానీ మేము పూర్తి స్థాయిలో వాళ్ళకి మేము కష్టపడి గెలిపిద్దామని ధీమాలో మేము ఉన్నాం. అంటే పక్క నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని చెప్పేసి గతంలో మీడియాలో కూడా వచ్చింది. మరి దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా రానియండి, నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ నిల్చొనియండి. భారతీయ జనతా పార్టీ కదా, మాకు పార్టీల పక్క నియోజకవర్గం, మీ నియోజకవర్గం అనేది ఏమి ఉండదు. పార్టీ ఎవరిని గుర్తించి పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మా బాధ్యత, మా కర్తవ్యం. మేము మా నియోజకవర్గ బౌండరీస్ ఏం లేవు. భారతీయ జనతా పార్టీల కులాలు, మతాలు, ఈ వర్గాలు అనేటివి ఏం లేవు. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా సైనికుడే. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కొరకు, హిందుత్వం కొరకు, మరి మన అస్తిత్వం కొరకు కొట్లాటోళ్లే. కాబట్టి అది ఎవరైనా కానీ పార్టీ నిర్ణయించిందంటే మంచి ఆలోచన నిర్ణయిస్తుంది. ఎవరు ఇచ్చినా కానీ మేము దానికి సిద్ధంగా వాళ్ళకి మద్దతు తెలిపి మేము అన్ని విధాలా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇవాళ కామారెడ్డి ఇద్దరు సీఎంలని, అటు కేసీఆర్ని, ఇటు రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు, మా పెద్దపల్లి ముద్దుబిడ్డ మా క్లస్టర్ ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ రావు గారు కూడా వస్తున్నారు. దాంతోపాటు అనేక మంది మా జాతీయ నాయకులు ఎస్ కుమార్ గారు, బుడుగ శోభ గారు, తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇవాళ పార్లమెంట్ బోర్డు మీటింగ్ ఉన్నందుకు ఇక్కడికి డాక్టర్ లక్ష్మణ్ గారు రావాల్సి ఉంటే కానీ వాళ్ళు రాలేకపోతే వాళ్ళంతా ఢిల్లీకి పోతున్నారు. కాబట్టి
ఇక్కడ స్థానికంగా చాలా మంది నాయకులు ఇక్కడ జాయిన్ అవుతారు. చివరి ఒక ప్రశ్న, ఇప్పుడే పుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ఇప్పుడు పుట్టింది, ఎప్పుడో పుట్టింది, అంటే కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో రేపో కొత్త మాపో ప్రభుత్వం. సస్తున్నది. యాక్చువల్లీ మన దేశంలోనే సస్తున్నది, అది ఇప్పుడు పుట్టలే. అది కాంగ్రెస్ అనేది ఒక పీడ, అది మన దేశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టుకోవడానికి అంత ఈజీగా లేదు. నరేంద్ర మోడీ గారు దాదాపు మన దేశం మొత్తం కూడా దాన్ని మంచిగా తుడిచిపడేసిండు కాంగ్రెస్ పార్టీని. రాష్ట్రంలో ఇలా ఉంది. రాష్ట్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుడు, ఇక్కడ మొత్తం పార్లమెంట్లు సీట్లు గెలిస్తేనే గ్యారంటీలు అమలు చేస్తాయట. అంటే మరి అది అసెంబ్లీ అప్పుడు ఆ సొయ్యలేదా? ఇక్కడ పార్లమెంట్లు సీట్లు గెలిస్తేనే గ్యారంటీ అమలు చేస్తాను ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాం. మేము అడుగుతున్నాం, నీకు దేశంలో ఎక్కడ ఉన్నది కాంగ్రెస్? దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్? ఈ రాష్ట్రం కర్ణాటక తప్పితే నీకు దేశంలో కాంగ్రెసే లేదు. దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది కూడా లేదు. బీఆర్ఎస్ మొత్తానికే కొట్టుకపోయింది, రాష్ట్రంలో కొట్టుకపోయింది, దేశంలో లేనే లేదు. కాబట్టి ప్రజలన్నీ ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్ని కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ ఇక్కడ ఎంపీగా గెలిపిస్తే వచ్చే లాభం ఏమీ లేదు. కాంగ్రెస్ ఆల్రెడీ 6 గ్యారంటీలు ఇస్తానని హామీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఆ 6 గ్యారంటీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్కి ఓటు అనేది మళ్ళీ వేయదు. వాళ్ళు నెరవేర్చినాక గ్యారంటీలో మీద ఒక గ్యారంటీ ఉందనుకోవచ్చా మీ పార్టీకి సంబంధించి? మాది ఒకటే మోడీ గ్యారంటీ. బడ్జెట్ లో ఇచ్చారు 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు బడ్జెట్ లో పెట్టారు. 200 యూనిట్లు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అది బడ్జెట్ లా రాష్ట్రంలో ఎన్నికల కొరకు పెట్టింది కాదు. మేము ఎన్నికలకు ఓట్లో పోతున్నాం, మేము 300 యూనిట్లు ఇస్తాం మాకు ఓటు. నరేంద్ర మోడీ ఏ స్కీమ్ పెట్టినా అట్లా ఎన్నికలకు ఉద్దేశించి పెట్టరు. సెంటర్లో సోలార్ ప్లాంట్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి మీద వాళ్ళ జాగా ఉపయోగపడే విధంగా ఆ సోలార్ యూనిట్ పెట్టుకుంటే ఆ ఇంటికి ఒక 300 యూనిట్ల వరకు ఆ ఉత్పత్తి అయిన కరెంటు వాళ్ళకి అవసరమయ్యే విధంగా యూజ్ చేసుకొని మిగతా ఎక్సెస్ కరెంటు కూడా గవర్నమెంట్కి ఇవ్వే విధంగా ఒక మంచి, అంటే అటు గవర్నమెంట్కి లాభం జరిగే విధంగా అటు వినియోగదారుకి లాభం జరిగే విధంగా 2 విధాల లాభం జరిగే విధంగా స్కీమ్లు ఉంటాయి. కానీ మోడీ గారు ఎప్పుడు కూడా మేము సంక్షేమం పెట్టింది ప్రజలు అభివృద్ధి కావాలని పెడతారు కానీ ఓట్ల కొరకు పెట్టే సంక్షేమం కాదు. ఇవాళ మాకు కావాల్సింది ఒకటే మోడీ గ్యారంటీ, ప్రజలు విశ్వసించింది ఒకటే మోడీ గ్యారంటీ. మోడీ గ్యారంటీ ఉంటేనే మన దేశం వికసిస్తుంది. మోడీ గ్యారంటీ ఉంటేనే అంత్యోదయ పథకం అంటే అత్యున్నతమైన మనిషికి వెళ్ళి కూడా ఏమి లేని మనిషి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలు చెందే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గ్యారంటీ ఒక్కడే ఇక్కడ గ్యారంటీ తప్పితే ఈ 6 గ్యారంటీలు అన్ని కూడా ఎగిరిపోతాయి. మనం చూస్తున్నాం ఈ ఎలక్షన్ తర్వాత మొత్తానికి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసి ఇంకా 5 సంవత్సరాలు ఏ గ్యారంటీ కూడా ఇవ్వాలని మన అందరికీ తెలుసు. కాబట్టి మన ప్రజలకు ఒకసారి గట్టిగా చెప్తున్నా, మనకు ఈ ప్రాంతంలో ముఖ్యంగా FCA ఫ్యాక్టరీ ఉన్నది, యూరియా ఫ్యాక్టరీ, మన NTPC ఉన్నది, సోలార్ ఉన్నది, అన్ని విధాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో మనకు ఒక భారతీయ జనతా పార్టీ ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ కేవలం కాంగ్రెస్ వన్ సైడ్ కాకుండా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ప్రజలకు ఇక్కడ న్యాయం చేసే విధంగా, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా, వాళ్ళకి అన్ని విధాల సంక్షేమం వచ్చే విధంగా మేము కూడా కొట్లాడతామని తెలియజేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఇచ్చినా లాభం లేదు, కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని విధాల మన ప్రాంత డెవలప్మెంట్తో పాటు మన ప్రాంత అభ్యున్నత కొరకు కూడా సంక్షేమం కొరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా అయ్యే విధంగా మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే పార్లమెంటరీ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో 17 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తాము. అంతేకాకుండా భారతదేశ అభివృద్ధి అంటేనే నరేంద్ర మోడీ అన్న విషయాన్ని వారు మనకు చెబుతున్న సందర్భం ఇది. కెమెరా పర్సన్ సతీష్తో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.